హలో అండి, నమస్తే. నేను విజయలక్ష్మి బిఎల్ మోహన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇది హైదరాబాద్లో మా అమ్మాయి వాళ్ళ ఇంట్లో ఉన్న మొక్కలండి. గచ్చిబౌలి దగ్గర జయబేరి ద నిర్వాణ 16వ అంతస్తు. ఇక్కడ ఉన్న బాల్కనీ అండి, ఇది మా అమ్మాయి వాళ్ళది. ఇది ఒక బాల్కనీ. ఇందులోనే కొన్ని మొక్కలైతే పెట్టాను నేను. మా అమ్మాయికి ఇంట్రెస్టే, కాకపోతే లిమిటెడ్గా పెడుతుంది. ఎందుకంటే ఆ మొక్కల వల్ల ఇబ్బంది అవుతుందని నేను ఈ లిల్లీ బల్బ్స్ కూడా తెప్పించాను. ఇంకా ఏమేమో విత్తనాలు కూడా వేస్తూ ఉంటానండి. ఉన్న 2-3 కుండీలలోనే శంఖపూలు, కరివేపాకు, ములగ చెట్టు, ఇంకా ఈ కరివేపాకుని 6 నెలల క్రితము కొమ్మ తుంచి పెట్టాను. కానీ చిగురు పెరుగుతుందని నేను వేర్లు వచ్చాయి అనుకుంటున్నాను. తీసి ఇంకా వేరే నాటు పెడదామని తీశాను, కానీ వేర్లు రాలేదు. సరేలే అని వేరే చోట వేరే కుండీలో పెట్టేస్తున్నాను. ఇంకా ఒకే కుండీలో పెరగదేమో అని అనుకొని ఇలా పెట్టాను. మా అమ్మాయి 2 కుండీలు తెప్పించిందండి, తీసుకొచ్చింది. ఇవి 250 రూపీస్ అండి. చాలా బాగున్నాయి. ఇవి మడిలాగా ఏ మొక్కలు పెట్టినా కూడా భలే పెరుగుతాయి. ఇలాంటివి మొక్కలకి చాలా బాగుంటాయండి. పళ్ళ మొక్కలు, పూల మొక్కలు, కూరగాయ మొక్కలు ఏవైనా పెరుగుతాయి. ఆకుకూరలు ఇందులో చాలా బాగా పెరుగుతాయి. చూడటానికి కూడా నీట్గా ఉంటుంది. దీంట్లో నేను 2 హోల్స్ పెట్టాను. 2 హోల్స్ పెట్టేసి అడుగుననేది హోల్ దగ్గర మట్టి కిందికి పోకుండా ఒక చిన్న ప్లాస్టిక్ మన ప్యాకింగ్ వచ్చింది ఉంటుంది కదా, అది పెట్టాను. మట్టి కూడా ఒక బ్యాగ్ తెప్పించాను. నర్సరీలోనే, పక్కనే ఉన్న నర్సరీలోనే మట్టి కూడా అమ్ముతారు. ఇలా నేను మట్టిని అనేది మొత్తం గడ్డలు లేకుండా తీసేసి మెత్తటి మట్టి అనేది కుండీలో వేసుకున్నాను. ఇంకా ఇంతకుముందు కూరగాయల తొక్కలన్నీ వేసి కంపోస్ట్ కూడా చేశాను. ఆ కంపోస్టును ఈ మట్టి కలిపి కుండీ నింపుకున్నాను. ఇందులోనే మనము కొద్దిగా ఇసుక కూడా కలుపుకోవాలండి. ఇసుక కలిపితే మట్టి అనేది గట్టి పడకుండా ఉంటుంది. నేను అలాగే చేశాను. కొద్దిగా అడుగునైతే హోల్ దగ్గర ప్లాస్టిక్ జాలి వైర్ లాంటిది పెట్టానండి, చిన్నది. మనకి అవి వస్తాయి కదా, సామాన్లు అనేది మనం తెప్పిస్తాం కదా సూపర్ మార్కెట్లో, అవి హోల్ దగ్గర పెట్టేసి అడుగున కొంచెం మట్టేసి దానిపైన ఒక లేయర్ లాగా మళ్ళీ ఇంట్లో ఉన్న కూరగాయ తొక్కలు అవి ఇవన్నీ వేశాను. మళ్ళీ ఒక లేయరు మట్టి అలా వేసుకుంటూ నీళ్లు చల్లి ఉంచాను. వర్షాకాలం వచ్చేసరికి మనము మొక్కలు పెట్టే ముందు ఇలా మనం కుండీలన్నీ రెడీ చేసుకుని ఉంటే మట్టిలో ఉన్న వేడి అనేది పోయి మట్టి గడ్డలు లేకుండా పొడి పొడిగా అవుతుంది. ఇలా నానిపోయి మట్టిని ఇట్లా మనము ఒక ఏదైనా గుల్లగా చేస్తూ ఉండాలి. పుల్లతోనైనా లేకపోతే సువ్వతోనైనా మట్టిని గుల్లగా చేస్తూ ఉంటే పొడి పొడిగా అవుతుంది. కొత్త మట్టి కదా. ఇంకా ఇందులోనే నేను తెప్పించిన అమర్ లిల్లీ ముద్ద బల్బ్స్ 3 కలర్స్ ఇక్కడ నాటు పెట్టానండి. అవి ఇప్పుడు కొంచెం పెరిగినాయి కూడా, ఆ తర్వాత చూపిస్తాను నేను వీడియోలోనే. ఇది స్టార్టింగ్ రోజు అన్నమాట. 3 రోజులైంది ఈ కుండీలో మట్టి పోసి వాటర్ వేస్తూ ఉన్నాను. ఆ తర్వాతనే నేను మొక్కలు అనేది నాటుకున్నాను. ఎక్కువగా మనం మొక్కలు నాటే ముందు వారం రోజుల ముందు మనం తీసుకొచ్చి నీళ్లు చల్లేసి మట్టిని గుల్లగా చేసుకుంటే వేడిపోయి గడ్డలు లేకుండా చాలా బాగుంటుందండి మొక్కలకి. ఇలా నేను 2 కుండీల్ని రెడీ చేసుకున్నాను. వీటిలో ఏమైనా మొక్కలు పెడదామని లిల్లీ బల్బ్స్ అయితే పెట్టాను. ఇవి అమర్ లిల్లీస్ అంటారు. ముద్దవి 50 రూపీస్కి ఒకటి పడిందండి. ఇది చూడండి, ఇంకా ఇది పెరుగుతూనే ఉంది రోజు రోజుకి. ఒకటి పింక్ కలర్, ఒకటి రెడ్, ఒకటి ఆరెంజ్, 3 కలర్స్ 50 రూపీస్కి ఒకటి. 3 బల్బ్స్ తెప్పించాను. 150 రూపీస్, ఒక 70 రూపీస్ పోస్టల్ ఛార్జెస్ అయింది, కొరియర్ ఛార్జెస్. 220 రూపీస్కి 3 బల్బ్స్ వచ్చాయి. బయట కూడా ఇదే రేటు ఉంది, కానీ ఇంకా ఒకరు ఎక్కువగా చెప్పారు రేటు. నాకు రీజనబుల్గా అనిపించింది. బల్బ్స్ కూడా హెల్తీగా పంపించారు. ఇవైతే చాలా బాగున్నాయండి. నేను
ఏదైనా సరే ఎంత కంట్రోల్ చేసుకున్నా కూడా ఎక్కడున్నా కూడా నేను ఏదో ఒక మొక్క పెట్టాల్సిందే, గార్డెన్ డెవలప్ చేయాల్సిందే. ఇంకా కొన్ని బల్బ్స్ కూడా పెట్టాను, ఇంకా విత్తనాలు వేశాను. మిరప చెట్లు కూడా ఒక కుండీలో మిరప చెట్లు వేశానండి. ఒక కుండీలోనేమో కరివేపాకు, ఇంకా మునగ చెట్టు కూడా పెరగడం కోసము ఎండబెట్టిన కూరగాయ తొక్కలు, టీ పొడి, ఎల్లిపాయ పొట్టు, అల్లము, అన్నీ ఎక్సెల్స్ అన్నీ నేను ఒక టబ్లో వేస్తూ ఉన్నాను కలెక్ట్ చేసి. వాసన రాకుండా, ఎలాంటి వాసన పురుగులు రాకుండా నేను దాన్ని జాగ్రత్త తీసుకుంటున్నాను. ఎందుకంటే ఇలా అపార్ట్మెంట్లలో మనం కంపోస్ట్ చేయాలంటే కొంచెం కష్టం కదండి. మూత పెట్టకుండా మనము చేసుకోవాలి. ఇవేమో జినియా 4 కలర్స్ తెప్పించానండి. ఎల్లో, పర్పుల్ కలర్, వైటు, ఆ తర్వాత రెడ్, ఎల్లో, వైటు, పర్పుల్ కలర్ 4 కలర్స్ తెప్పించాను. కానీ అవి నేను ఒకసారి విత్తనాలు 2 నాటి చూద్దాము, ఒకవేళ మొలకొత్తుతే ఎవరికైనా చెప్పొచ్చు, వాళ్ళ దగ్గర తీసుకోవచ్చని నేను ఒక టెస్ట్ లాగా చేస్తున్నాను. ఈ విత్తనాలని 2 వెరైటీకి 2. ఇవి ఎల్లో. ఇక్కడ గుర్తు కూడా పెట్టాను, ఒక స్టిక్ మీద మార్కర్తో రాసి పెట్టాను. 4 కలర్స్ అయితే నాటుకున్నానండి. ఇక్కడ డేట్ కూడా వీడియోలో నేను ఫోటో తీసి డేట్ కూడా వేసుకున్నాను. ఎన్ని రోజులకి మొలకెత్తుతాయి, ఎన్ని విత్తనాలు మొలకెత్తుతాయి అని మనం ఇలా చూసుకోవాలి. నేను ఖచ్చితంగా మొలకెత్తితేనే ఎవరికైనా చెప్తాను. పోయినసారి అయితే నేను పర్పుల్ కలర్ తెప్పించాను వాళ్ళ దగ్గర, ఇంకా పింకు, ఆరెంజ్ అవి కూడా చాలా బాగా పంపించారు. ముద్దగా వచ్చాయి. జినియా 50 రూపీస్ పడింది. బీజ్వాలా వెబ్సైట్ ఉంది కదా, అందులో తెప్పించాను. మీకు కావాలంటే కూడా ఫోన్ నెంబర్ కానీ లింక్ కానీ ఇస్తాను, లేదంటే మీకు కొనిపెట్టమన్నా కూడా కొనిపెడతాను. ఒక 50 రూపీస్ కొరియర్ ఛార్జెస్ పడుతుందండి. అన్నీ కలిసిన కలర్, అన్నీ మిక్స్డ్ కలర్ కూడా దొరుకుతాయి వాళ్ళ దగ్గర. మిక్స్డ్ కలర్ కూడా 50 రూపీస్ అన్నీ కలిపి. నేనేమో సపరేట్ తీసుకున్నాను ఎక్కువగా కావాలని. ఏమవుతుందంటే అన్నీ మిక్స్డ్ కలర్ తీసుకుంటే కొన్ని కలర్స్ మాత్రమే మొలకెత్తి, కొన్ని కలర్స్ మొలకెత్తకపోతే మనకి ఇంకా కలర్స్ ఉండవు కదా. అందుకని నేను సపరేట్గా కలర్స్ తెప్పించుకున్నాను. ఒక్కొక్క కలర్కి కనీసం 40-50 విత్తనాల దాకా ఉంటాయండి. అవి మొలకెత్తిన తర్వాత మళ్ళీ నేను వీడియో చేస్తాను. ఈ విత్తనాలు 2 మాత్రమే తీసుకున్నాను. చూడండి ఎన్ని విత్తనాలు మొలకెత్తుతాయో కూడా మీకు చూపిస్తాను తర్వాత. నాకు ఇలా ఎక్కడ కొంచెం ప్లేస్ ఉన్నా కూడా వాటిని నేను పువ్వులతో, ఇంకా కూరగాయలతో ఏదో ఒక కుండీలో నింపాల్సిందే. నా మనసు అనేది మొక్కల చుట్టే ఉంటుందండి. నేను ఏ ఊరు వెళ్ళినా నాతో పాటు ఈ మొక్కలు ఉండాల్సిందే. చూసారా, ఇలా వీటిని నీళ్లు పోసి, ఇంకా వీటిని మొలకెత్తిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను. నేను కంపోస్ట్ ఎలా చేశానో కూడా, పురుగులు రాకుండా, వాసన రాకుండా అపార్ట్మెంట్లలో మనం కంపోస్ట్ ఎలా చేయాలంటే, ఇలా ఒక వెడల్పాటి టబ్బు తీసుకుని దానికి కింద 4-5 హోల్స్ పెట్టాలండి. అడుగున కొంచెం మట్టి వేయాలి. మట్టి వేసి మనం ఇంట్లో వెళ్ళే పాడైన కూరగాయలు, ఇంకా కూరగాయ తొక్కలు అన్నీ, పళ్ళ తొక్కలు, అరటి తొక్కలు అన్నీ వేసాను ఇందులోనే. కానీ ఉడికినవి మాత్రం వేయలేదు. ఇది టీ పొడి, అల్లం పొట్టు అన్నీ వేస్తున్నాను. ఇంకా నేను పికిల్స్ పెడితే కూడా మొన్న వెల్లుల్లి పొట్టు బాగానే వచ్చింది, అల్లం పొట్టు కూడా వచ్చింది, అది కూడా వేసాను ఇందులో. ఏదైనా సరే, క్యాబేజీ, ఆకుకూరలు, ఉల్లిపాయలు వస్తాయి కదా మనకి, అవి కూడా ఇలా వేసి నేను రెడీ చేసుకుంటాను. ఆరిపోతాయి అన్నమాట. ఇలా అది అప్పుడప్పుడు 15 రోజులకు ఒకసారి అలా కుండీలో మట్టిని ఇట్లా
గుంటలాగా చేసేసి ఒక పిడికెడు అందులో పెట్టేస్తాను. 4 వైపులా కుండీలో పెట్టేస్తే చాలా బాగా వస్తుంది. ఇదేమో కీరా. ఏమేం కలెక్ట్ చేశానో చూడండి. నాకు అసలు పారే బుద్ధి కావట్లేదు. మా అమ్మాయి వాళ్ళ ఇంట్లో నలుగురు ఉన్నందువల్లనో ఏమో కానీ చాలా కూరగాయల పుట్టు వస్తుంది. పాడైపోయిన కూరగాయలు, ఆకుకూరలు బాగా వస్తాయి. పచ్చిమిర్చి పెరుగుతుంది కదండి, ఎంత బాగా పెరుగుతుందంటే నాకు ఇంకొక వారం రోజుల్లో 10 రోజుల్లో పూత వస్తుంది. ఈ కరివేపాకు కూడా ఏమి వేయకున్నా కూడా ఎంత బాగా పెరుగుతుందో. ఇవన్నీ ఎన్ని అంటే అసలు ఇంకా మొన్నటి వరకు పడేసానండి. ఇంకా పడేయలేక ఇలా కలెక్ట్ చేస్తున్నాను. నాకు అసలు పడేయటానికి మనసు ఒప్పట్లేదు. ఇది ఎలాంటి వాసన ఉండదు, ఎందుకంటే మనం మూత పెట్టద్దు. ఎప్పుడైనా ఇలా గాలికి వదిలేయాలి. అట్టా ముక్కలు ఎక్సెల్స్ ఉంటాయి, ఎగ్స్ తెచ్చిన అట్టా పెట్టే ఉంటుంది కదా ఖాళీ బాక్స్, ముక్కలు చేసి వేయటం వల్ల ఈ వీటిలో ఉన్న తడంతా అది పీల్ చేసుకుంటుంది. ఎప్పుడైనా వాటర్ చల్లొద్దు, మనము మూత పెట్టద్దు. పురుగులు రావద్దంటే, వాసన పురుగులు రావద్దంటే తడి ఎక్కువగా ఉండకుండా మనము అలాంటి కాటన్ అట్ట ముక్కలు కూడా వేస్తూ ఉండాలి. నేను ఉల్లిపాయలు షాప్ నుంచి తెచ్చిన తర్వాత ఈ పొట్టంతా కూడా శుభ్రంగా తీసి అందులోనే వేస్తాను. ఉల్లిపాయల పొట్టులో మనకి నైట్రోజన్ ఎక్కువగా ఉంటుంది కదా, ఇది కూడా కాస్త కంపోస్ట్లోనే వాడిపోయి ఇంకా ఎండిపోయి అలా ఉంటుంది. పురుగులు ఎందుకు వస్తాయి చెప్పండి, రావిగా. అందుకని నేను పడేయను. మంచి ఎరువుగా మనకొస్తుంది. దీన్నే నేను మళ్ళీ కుండీల్లో వేస్తూ ఉంటాను. లోపలికని మనం మట్టి, కుండీలో ఉన్న మట్టిని ఇలా 4 వైపుల లోపల గుంటలాగా చేసి వెయ్యాలి. అప్పుడే మనకి చాలా బాగా మొక్కలకి కంపోస్ట్ తయారవుతుంది. లోపల పురుగులు కూడా రావు, వాసన కూడా రావు. చూడండి, నాకైతే ఒక్క పురుగు కూడా కనిపించట్లేదు. నేను అన్నీ వేస్తాను ఇందులోనే. ఒక్కరోజు కూడా టీ పొడి పాడేయను నేను. అన్ని డైలీ టీ పొడి కూడా ఇందులోనే వేస్తాను. ఇలా కదిలిస్తూ ఉండాలి. చూడండి, టమాటా ఉంది, మరి టమాటాలో నీరు ఎక్కువైపోద్ది కదా, అందుకని అట్టా ముక్కలు కూడా వేయాలి. అట్టాలతో నీరు కంట్రోల్ అవుతుంది. ఇవి ముద్ద శంకు, ఒకే కలరు కానీ ఎండలో తీసిన ఫోటో ఇంకా నీడలో తీసిన ఫోటో చూడండి. మనకు నచ్చిన మొక్కలు బాల్కనీలో పెంచుకోవచ్చు ఈజీగా, ఎలాంటి ఇబ్బంది లేకుండా. కాకుంటే చాలా నీట్గా మనం మెయింటైన్ చేయాలి. బాయ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.